హలో అందరూ, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వైప్ విత్ విద్య. ఇవాళ మనం ఏం చేసుకోబోతున్నామో తెలుసా? మటన్ బిర్యానీ విత్ చిట్టి ముత్యాల రైస్. ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. తక్కువ మసాలాలు యూస్ చేసి తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 500 గ్రామ్స్ మటన్ తీసుకున్నా. ఇక్కడ నేను బాగా క్లీన్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ తీసుకున్న మటన్ చాలా టెండర్గా ఉంది, సో టేస్ట్ సూపర్గా వస్తుంది. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసాక అందులోనే 2 క్లోవ్స్, 2 ఇలాచీ వేసుకోండి. ఇదేం లేదు, జస్ట్ నెయ్యికి కొద్దిగా ఫ్లేవర్ యాడ్ చేయడానికి అంతే. ఆ తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదా, అది ఈ నెయ్యిలో పెట్టుకోండి. బాగా కలిపేసుకొని నీళ్ళు ఊరేదాకా మూత పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి చూస్తే నీళ్ళు ఆల్మోస్ట్ ఎగిరిపోయి ఉంటాయి. అప్పుడు బాగా ఒక్కసారి మటన్ కలుపుకొని చూడండి. కొద్దిగా నీళ్ళున్నా ఇట్స్ ఓకే. ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ అంత నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ప్రెషర్ కుక్ పెట్టేసుకోండి. 6 విజిల్స్ రప్పించండి. 6 విజిల్స్ అయిపోయాక కట్టేసి పక్కన పెట్టుకోండి. ఇది చిట్టి ముత్యాల రైస్. నేను 500 గ్రామ్స్ తీసుకున్నా, ఎందుకంటే 500 గ్రామ్స్ మటన్కి 500 గ్రామ్స్ రైస్ అయితే కరెక్ట్గా సరిపోద్ది. ఇక్కడ ఒకసారి స్క్రీన్ ఆపుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. కరెక్ట్గా ఇది 500 గ్రామ్స్ మనం చేయబోతున్న మటన్కి క్వాంటిటీ. మీ క్వాంటిటీ బట్టి మీరు ఎక్కువ చేసుకోవడమో తక్కువ చేసుకోవడమో చూసుకోండి. ఈ మసాలాలన్నీ ఇప్పుడు ఈ మిక్సీ గిన్నెలో వేసేసుకొని కొద్దిగా క్రష్ చేసుకోండి పల్స్ మోడ్లో. ఇప్పుడు 4 ఆనియన్స్ తీసుకొని అవి నీట్గా పొడుగు ముక్కలుగా చాప్ చేసేసుకోండి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇలా నేను చూపించినట్టు నీట్గా క్లీన్ చేసుకొని ఒక పక్కన అరేంజ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇంకో ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోండి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయితే చాలా చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నాను. అందులో మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రైయింగ్ బట్టి మన బిర్యానీ కలర్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇది చిట్టి ముత్యాల రైస్ నేను నానబెట్టుకున్న 1 అవర్. చూసారా, నాకు పింకిష్గా అయింది, నాకు అది సరిపోతుంది. ఇంకొంచెం బ్రౌనిష్గా కావాలన్నా చేసుకోవచ్చు ఉల్లిపాయలు. ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి వేసి ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేశాక పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసుకున్నాక ముందుగా మనం బాయిల్ చేసిన మటన్ ఉంది కదా, అది వాటర్ లేకుండా జస్ట్ ఓన్లీ మటన్ పీసెస్ వేసుకొని ఒకసారి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో బాగా కలుపుకోండి. ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి కొద్దిగా సెన్సిటివ్గానే కలపండి, లేకపోతే పీసెస్ స్క్రాంబుల్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మూత పెట్టుకొని కాసేపు అలా వేగనివ్వండి నూనెలో. ఆ తర్వాత ఇంకోసారి కలిపేసి కారం వేసేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నా, రైస్కి ఇంకా పీసెస్కి కూడా కలిపి. మీరు మీ టేస్ట్ బట్టి మీరు కారం వేసుకోండి. కారం వేసి బాగా కలిపేశాక ఈ టెక్స్చర్ వస్తుంది. అప్పుడు పుదీనా, కొత్తిమీర వేసేసుకోండి. చాలా ఎక్కువ పుదీనా కొత్తిమీరలు అనిపిస్తుంది కదా, ఇవి మగ్గిపోతే పెద్ద ఏముండదు కదండి. చూడండి, అక్కడక్కడే కనబడుతున్నాయి. ఇప్పుడు పెరుగు వేసేసుకోండి. పెరుగు వేసేసాక కూడా బాగా కలిపేసుకోండి. మంచిగా కలిపేసుకున్నాక ఒక్క 3 మినిట్స్ మూత పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు వేసినవన్నీ మన పీసెస్కి బాగా అంటుకునేలాగా. ఇప్పుడు చూసారా, నూనె ఊరుతుంది కదా, ఈ టైంలో ముందుగా మనం మిక్సీ చేసుకున్నాం కదా ఒక మసాలా, అదంతా వేసేయండి. వన్స్ అది వేసేసాక అవి కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు ఒక్కసారి కలుపుకోండి. ఆ మసాలా కూడా కలిపేశాక ఒక్క 1 మినిట్ మూత పెట్టి ఫ్రై అయ్యేలా చూడండి. ఆ తర్వాత వాటర్ వేసేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న 2 గ్లాసెస్ ఆఫ్ చిట్టి ముత్యాల రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయండి. 1:2 రేషియో. చిట్టి ముత్యాల రైస్ చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి.
ఇప్పుడు వాటర్ వేసాక సాల్ట్ కూడా వేసేసి ఒకసారి కలిపి ఈ ఈ స్టేజ్లోనే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. మీకు సాల్ట్ సరిపోయింది ఓకే అనుకున్నప్పుడు చిట్టి ముత్యాల రైస్ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి ఓన్లీ రైస్ వేసుకోండి. బాగా కలిపేసుకోండి. ఈ పలావ్లో నేను చిట్టు ఉల్లిపాయలు వేస్తున్నా. ఇవి వేస్తే సూపర్ ఫ్లేవర్ వస్తుంది మన బిర్యానీకి. చాలా చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. జెప్టోలో ఎక్కడ పెట్టినా ఆర్డర్ వచ్చేస్తాయి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయండి. బాగా కలుపుకోండి. ఇలా లైట్గా అదే మన చిట్టి ముత్యాల రైస్ పెద్దవి అవుతున్నాయి అని మీకు అనిపించినప్పుడు మూత పెట్టేసుకొని 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రప్పించండి. ఆ తర్వాత అలా 1 అవర్ దాన్ని డిస్టర్బ్ చేయకుండా వదిలేయండి. ఫ్లేవర్ఫుల్ బిర్యానీ రెడీ. ఇది హ్యాపీగా 4 మెంబర్స్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసుకొని చూడండి. మటన్ బిర్యానీ మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. యాక్చువల్గా ఈ బిర్యానీలో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఎక్కడ మధ్యలో వేరే దమ్ బిర్యానీస్లో అట్లా తగిలినట్టు క్లోవ్స్, కార్డమమ్ ఇవన్నీ తగలకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ప్లస్ మనం ఇందులో యూజ్ చేసిన ఆయిల్ ఇంకా మసాలా సామాన్లు మినిమం కాబట్టి కడుపులో కూడా హాయిగా ఉంటుంది. ఇప్పుడు చూసారా ఈ పీస్ ఎంత బాగా కుక్ అయిపోయిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, టాటా.